హలో అండి, ఈరోజు నేను మీకు హైదరాబాద్ మధ్యలో ఉన్న అసెంబ్లీ నుండి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో లేదా సెక్రటేరియట్ నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు ఒక ఓపెన్ ప్లాట్ ఉంది 15,000 రూపాయల గజంతోని. అంటే మీరు వదులుకుంటారా? అలాంటిదే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయిన అమరావతి నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు ఒక ఓపెన్ ప్లాట్ వచ్చింది 15,000 రూపాయలకు గజంతో 410 గజాలు. సో ఒక్కసారి ఇక్కడ మనం గమనిద్దాము. మనం ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ మనకు జగన్నాథపురంలో ఉందండి. ఇది మనకు NH65 నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. NH65 అనేది హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే హైవే అన్నమాట. ఈ హైవే నుంచి మనకు జస్ట్ 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు కంచికచెర్ల అనే విలేజ్ మీద నుంచి మనం వెళ్తాము. ఇది చాలా పెద్ద మండల్, NTR డిస్టిక్ కిందికి వస్తుందండి. అయితే ఈ కంచికచెర్ల నుంచి మనకు జగన్నాథపురం అనేది 6 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. అమరావతి అనేది ఈరోజు మనం చూసుకుంటే మ్యాప్లో 67 కిలోమీటర్స్ అనేది చూపిస్తుంది జగన్నాథపురం నుంచి, అంటే మన ప్లాట్ నుంచి. ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది సెకండ్ ఫేజ్లో మనకు కృష్ణా రివర్ పైన 3 బ్రిడ్జెస్ వేస్తున్నారు. ఆ 3 బ్రిడ్జెస్లలో ఫస్ట్ బ్రిడ్జ్ అనేది మనకు NH65కి కనెక్ట్ అయ్యే, హైదరాబాద్కి కనెక్ట్ అయ్యే ఏదైతే మనకు బ్రిడ్జ్ ఉందో అది ఫస్ట్ వేస్తున్నారు. అది ఏ విధంగా కనెక్టివిటీ చేస్తుంది అనేది ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము కంచికచెర్ల అనేది NH65 నుంచి ఇబ్రాహీంపట్నం విజయవాడకి వెళ్తుంది. దాని పక్కన మనం చూడొచ్చు చెవిటికల్లు. కంచికచెర్ల నుంచి చెవిటికల్లు నుండి మనకు అమరావతికి కనెక్ట్ చేసే బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ అనేది సెకండ్ ఫేజ్లో ఒక 5 ఇయర్స్ లోపు వచ్చేసింది అనుకోండి. అప్పుడు డెఫినెట్గా అమరావతి నుంచి మనకు ఏదైతే అమరావతిలో సెక్రటేరియట్ కట్టారో, అసెంబ్లీ కట్టారో, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ హౌసింగ్స్, అదేవిధంగా హైకోర్టు, ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక చాలా పెద్ద మెగా ప్రాజెక్టు, ఒక టార్గెటెడ్ ప్రాజెక్టు పెట్టుకున్న గవర్నమెంట్ ఆ అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి జస్ట్ మన ప్లాట్ వచ్చేసి 15 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ 65 NH65కి ఓన్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే అమరావతి అనేది 15 కిలోమీటర్ డిస్టెన్స్లో అయిపోతుంది. కానీ ఈరోజు మన ప్లాట్ నుంచి అమరావతికి వెళ్ళాలంటే 67 కిలోమీటర్స్ ఉందని చెప్పాను. అయితే ఇక్కడ మనకు జస్ట్ 15,000 రూపీస్ నుంచి మనము ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నామనుకోండి, 100% విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ 5 to 10 ఇయర్స్ పీరియడ్లో ఇది 1,00,000 రూపాయలు గజం పెరుగుతుంది అన్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా NH65 నుంచి మనకు కంచికచెర్ల జగన్నాథపురంకి కలుపుకునే ఏదైతే రోడ్ ఉందో అది మనకు మధిరాకి వెళ్తుంది. మన తెలంగాణ డిప్యూటీ సీఎం కాన్స్టెన్సీ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.